వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. నేను ఈరోజు మీకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది మహిళల్లో అవేర్నెస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అయితే మన విషయంలోకి వెళ్తే అసలు మనకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. సాధారణ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే సాధారణంగా గర్భాశయం లోపల కాకుండా గర్భాశయం బయట జరిగేటువంటి ప్రెగ్నెన్సీస్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అయితే ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుపోయే ముందు అసలు సాధారణంగా మహిళల్లో గర్భధారణ ఎలా జరుగుతుందో అనే విషయాన్ని చూద్దాం. సాధారణంగా దంపతులు సంభోగంలో పాల్గొన్న తర్వాత సాధారణంగా పురుషుని యొక్క వీర్యకణాలు అంటే స్పెర్మ్ సెల్స్ వెజైనా ద్వారా గర్భాశయంలోకి వెళ్ళి గర్భాశయం నుంచి గర్భాశయానికి వెలువైపులా ఉన్నటువంటి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తుంది. అయితే అదే సమయంలో స్త్రీ తన యొక్క ఓవరీస్ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ అనేది ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్లో ఇక్కడ స్పెర్మ్ సెల్తో ఎగ్ మీట్ అవుతుంది. దాన్ని మనము ఫర్టిలైజేషన్ అంటాము. దీని ఫలితంగా జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ అనేది సాధారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి క్రమేపీ గర్భాశయంలోకి వచ్చి గర్భాశయం గోడలకి అంటుకొని పెరుగుతుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఇది సాధారణమైనటువంటి గర్భధారణలో జరిగేటువంటి ప్రాసెస్. కానీ ఇక్కడ మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా జరుగుతుందో అంటే ఇక్కడ మనకి పురుషుని యొక్క వీర్యకణము ప్లస్ అండము కలిసే చోట గర్భధారణలో ఉన్నటువంటి గోడలు కాకుండా మనం ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఫెలోపియన్ ట్యూబ్స్లోనే అక్కడే ఫర్టిలైజేషన్ జరిగి అక్కడే ఇంప్లాంట్ అవుతుంది అనమాట. అంటే పిండము అక్కడే పెరుగుతుంది. అక్కడే ఆ విధమైనటువంటి ఈ యొక్క ప్రెగ్నెన్సీని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. అయితే ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ సాధారణంగా చాలా రేరుగా జరుగుతాయి. 100% ప్రెగ్నెన్సీస్ ఇలా జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ముఖ్యంగా ఫెలోపియన్ ట్యూబ్స్లో జరగవచ్చు. అది 95% అలా జరుగుతుంది. ఒక 3% ఓవరీస్లో కూడా జరగవచ్చు. ఇంకొక 2% అబ్డామినల్ క్యావిటీలో జరగవచ్చు. అంటే గర్భాశయం వెలుపల మనకి ఇన్ని ప్రదేశాల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన నష్టం ఏంటి అంటే చాలా నష్టము. స్త్రీకి తల్లికి చాలా నష్టం. ఎందుకంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది ఇక్కడ జైగోటు జస్ట్ ట్రాన్స్ఫర్ అవడానికి గర్భాశయంలోని గోడలను అంటుకొని పెరగడానికి మాత్రమే డిజైన్ చేయబడింది. కానీ ఫెలోపియన్ ట్యూబ్ అనేది ఒక ట్యూబ్ లాంటిది. అది జస్ట్ ఒక రూట్ అనమాట. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఆ యొక్క పిండము ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటుకొని పెరుగుతుంది. అయితే యాక్చువల్గా ఫెలోపియన్ ట్యూబ్స్లో స్పేస్ సరిపోతుందా, గర్భధారణకి బిడ్డ పెరగడానికి స్పేస్ ఉండదు కదా. కాబట్టి కొద్ది రోజుల తర్వాత ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ రప్చర్ అయిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది. అది తల్లికి చాలా ఫేటల్ అనమాట. తల్లి ఓవర్ బ్లీడింగ్తో చనిపోవచ్చు. కాబట్టి